మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అండి ఫిస్టులా రావడం కోసం ఏమిటి అంటే బాటమ్ ఏరియా ఉంది. ఒక్క విషయం నిమిషం జ్ఞాపకం పెట్టుకోండి, మనం అద్దం ముందు మొహం చూస్తూ చూస్తూ రోజుకి ఎంతసేపు కనిపెడతాం. నేను అనుకోవడం జోక్ ఏంటంటే బాటమ్ చూడడానికి మనం ఎంత టైం, బాటమ్ మీద ఆలోచన కూడా చేయడం రోజుకి కాదు, వారం కాదు, నెలకి ఎన్నిసార్లు టైం చేస్తాం. వీ డోంట్ స్పెండ్ టైం. ఫేస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ అంటారు. బాటమ్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్లేస్. అన్నిటికన్నా బాటంలో తోసేసాం. సో అందుకని ఏమవుతుందంటే ఇట్స్ ద డర్టీయెస్ట్ ప్లేస్. దాంట్లోంచి మనకి మలం వస్తుంది. మలం వచ్చినప్పుడు ఏమవుతుంది, కడుక్కుంటాం, ఫ్లష్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దాన్ని క్లీన్గా లేకుండా దానికి ఒక అండర్వేర్ వేస్తాం, దాన్ని మనం టైట్ ప్యాంట్, జీన్స్ ప్యాంట్ వేస్తాం, దాన్ని తీసుకెళ్ళి ఒక లెదర్ కుర్చీలో కూర్చోబెడతాం మన బాటమ్ని. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ సబ్జెక్టివ్ టు లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. మొహం మీద ఇలాంటి పనులు చేయం మనం. సో ద ఫేస్ ఈజ్ క్లీన్, నైస్ అండ్ ప్రెజెంటబుల్. బాటమ్ ఈజ్ అన్ప్రెజెంటబుల్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. దీనివల్లే అనమాట. అప్పుడు ఏమైంది, దీని మీద పస్ తయారవుతుంది, ఏదైనా చిన్న యాబ్సెస్ తయారవుతుంది. యాబ్సెస్ తయారైతే 2-3 రోజుల దాకా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. ఎందుకంటే యూ కాంట్ సీ, ఇన్యాక్సెసిబుల్ టు విజన్, చూడలేం కాబట్టి. చేతికి కూడా ఇన్యాక్సెసిబుల్. సో అందుకని నెగ్లెక్టెడ్ అనమాట. ఇండియాకి నార్త్ ఈస్ట్ పార్ట్ ఈజ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా అంటారు. ఢిల్లీ ఈజ్ ద ఫేస్ అండ్ నార్త్ ఈస్ట్ ఈజ్ నాట్ ద ఫేస్. సో అలాగనమాట. అయితే ఏమైందంటే దాంట్లో ఒక యాబ్సెస్ తయారవుతుంది, యాబ్సెస్ పెద్దదవుతుంది, ఇస్కియోరెక్టల్ ఫాసా అవుతుంది యాబ్సెస్. ఇది వెళ్ళి ఓపెన్ లోపలికి అయిందంటే ఫిస్టులా తయారవుతుంది. దీన్ని సెకండరీ ఫిస్టులా అని అంటాం. ప్రైమరీ ఫిస్టులాస్ ఏంటంటే మన మ్యూకస్ మెంబ్రెయిన్, రెక్టమ్ అండ్ యానల్ కనల్ మ్యూకస్ మెంబ్రెయిన్లో కొన్ని క్రిప్టో గ్లాండులర్ టిష్యూస్ అంటాం, గ్లాండ్స్, క్రిప్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మోషన్ వెళ్ళినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ ఏదైనా వెళ్ళిందంటే అక్కడ చీమ్ తయారవుతుంది. గ్రాడ్యువల్గా ప్రొసీడ్ అవుతూ ఏరియా ఆఫ్, ఎక్కడైనా పస్ తయారైందంటే ఏరియా ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్, ఎక్కువ దానికి వ్యతిరేకం ఎక్కడ ఉంటుందో ఆ తవలో చూసుకుంటూ బయటికి స్కిన్లోంచి వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద 2 థియరీస్ బై విచ్ ఫిస్టులా ఈజ్ ఫార్మ్. ప్రైమరీ ఫిస్టులా, సెకండరీ ఫిస్టులా. దీన్ని మనం ఏంటి చేయాలి అంటే దీనికి క్లీన్గా ఉంచుకుంటే ఇది అవ్వదు, ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవాలి.